నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని అనుసరిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టడం జరుగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. జిల్లా రికార్డుల సర్వే ఏడీ జైరాజ్ స్పష్టం. జిల్లాలోని ఎస్సీ, బీసీ, మైనార్టీలకు మెరుగైన జీవనోపాధుల కల్పనలో భాగంగా అందజేస్తున్న రుణాలను విరివిగా మంజూరు చేసేలా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీని అనుసరిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టడం జరిగిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నియోజకవర్గ పరిధిలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అవ్వాతాతలకు అందజేస్తున్న 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని, అలాగే ప్రత్యేక ప్రతిభావంతులకు వారి అర్హతను బట్టి 6,000, 10,000, 15,000 రూపాయల వరకు పెన్షన్ అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువేసే దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలతో పాటు నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కింద అంటున్నా మా సైడ్ ఎక్ సైడ్ మాట్లాడదు నువ్వు దగ్గరికి ఆడే ఉండే ఇంపార్టెంట్. నాకు 4 జాగా కావాలా. లోకల్ అందరితో లైన్ కొట్టు క్లస్టర్ క్యాన్సిల్ అన్న కొట్టి మనం అందరితో ఉన్నాడు ఆయన వద్దు. ఇంకెవరు ఉంటారో చూసి ఇక్కడ కొట్టి బాబా ఉమేష్ అన్న కొట్టు ఇంకోటి ఉంది. ఓకే మీరిద్దరు లాగండి, మీరిద్దరు
మీరు పక్కన ఎమ్మెల్యే గారు పక్కన ఉండండి. ఊరి పక్క వచ్చేయండి. ఈ పక్క కొంచెం తెలియజేసి రావాలా వాడు తెలియదు నోరు రాదు వెళ్ళిపోయా చదువు రాలే నాకు నువ్వు అరవద్రా వీరభద్ర తండ్రి మునీశ్వర ఈశ్వర తండ్రి పరమేశ్వర తండ్రి ఏడుకొండ మృత సాయిబాబా తండ్రి ఓం శిక్షమ్మ ముత్తుమారిమ్మ కాళమ్మ కన్యమ్మ నాగలమ్మ తల్లి అంగాల పరమేశ్వరమ్మ తండ్రి కంచి కామాచమ్మ మధురి మీనేశమ్మ తల్లి పంచభూతాల తండ్రి బ్రహ్మ విష్ణు మహేశ్వర తండ్రి ఎమ్మెల్యే గారు ఇలాంటివి ఎన్నో చాలా చేయాలనేసి మీరు అమ్మని కోర్టు తీసుకొచ్చినాను తండ్రి. ఓం సార్ కొంచెం ఎనికి రండి బాగా ఎనికి రండి సార్ బాగా అన్నా జనా ఎనికి రండి. జిల్లా వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రికార్డు సర్వే ఏడీ జయరాజ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా రికార్డుల సర్వే అధికారి జయరాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ సర్వేలో కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామ సభలు నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. మొదటి విడతలో 789 గ్రామాలకు గాను 329 గ్రామాలలో రీసర్వే పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా 12,434 సమస్యలు తలెత్తినప్పటికీ ఇప్పటికే 7,000 పైచిలుకు సర్వే సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రీసర్వేను కొనసాగిస్తున్నామని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు పూర్తిగా రీసర్వేపై అవగాహన కల్పించిన తరువాత రైతుల అనుమతితో ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో జరిగిన తప్పులను పరిగణలోకి తీసుకొని పూర్తి పారదర్శకతతో రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేయనున్నామని, హెల్ప్ లైన్ కు సంబంధించిన నెంబర్ను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు. ఎలాంటి సమస్య ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదును స్వీకరించిన అనంతరం సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కంప్లీట్ చేశాము ఫస్ట్ ఫేజ్లో. అప్పుడు చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి, మనకి కొన్ని తప్పిదాలు జరిగాయి. అవంతా సవరించడం కోసం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సపరేట్గా రీసర్వే గ్రామ సభలు అని రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు కండక్ట్ చేశాము. ఆ గ్రామ సభల్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నాము, వాళ్ళ సమస్యలు తెలుపుతూ అర్జీలు తీసుకున్నాము. మనకి సుమారుగా 12,434 అర్జీలు వచ్చాయి. ఈ రీసర్వే గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలను తెలుపుతూ 12,234 అర్జీలు ఇచ్చారు. అది కూడా మనం ఫేజ్ వైజ్గా సాల్వ్ చేస్తున్నాం. ఇప్పటికే సుమారు 7,000 అర్జీలు పరిష్కరించబడింది. పీస్ఫుల్గా మంచి పద్ధతిలో ప్రజలకు కూడా ముందే తెలియపరిచి వాళ్ళ సమక్షంలో సర్వే చేసి వాళ్ళకి ఎండార్స్మెంట్ తెలిపి సుమారు 7,000 అర్జీలు ఇక్కడ పరిష్కరించింది. ఇంకా మిగిలిన అర్జీలు కూడా పరిష్కరిస్తున్నాము. అది ఫస్ట్ ఫేజ్. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా రీసర్వే స్టార్ట్ చేశాము. రీసర్వేలో మన జిల్లాలో 31 మండలం ఉంది కాబట్టి మండలానికి ఒక గ్రామం తరపున ఒక గ్రామం చొప్పున 31 మండలాల్లో 31 గ్రామాల్లో రీసర్వే స్టార్ట్ చేశాము. ఈ రీసర్వేలో కూడా ముందు మాదిరిగా ఏదో తొందరపడి అర్జెంటనే చేసి తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో ఈసారి ఈ రీసర్వేలో మెయిన్ ఆబ్జెక్ట్ ఏమంటే ప్రతి రైతుకు కూడా తెలియపరిచి రైతు సమక్షంలో సర్వే జరగాలి. ఏదో ఒక విధంగా ఆ రైతుకు చెప్పాలి. వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, వీడియో కాల్స్ ద్వారా కానీ ఆ రైతుకు చెప్పి రైతును పిలిపించి రైతు సమక్షంలో సర్వే చేస్తే మ్యాక్సిమం మనకు తప్పులు రావు. ఎందుకంటే రైతు సమస్య చేస్తున్నాం కాబట్టి అతనే చూపించిన పద్ధతుల ప్రకారం చేస్తాం కాబట్టి సమస్యలు రావనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకొని
ప్రతి ఫీల్డ్ కొలిచేటప్పుడు ఆ రైతుకు సంబంధించిన రైతు ఖచ్చితంగా హాజరయ్యే విధంగా చూసుకొని అతని ముందరే మనం సర్వే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సమస్యలు రావు. ఈ విధంగా ముందుకు పోతున్నాము. ఇప్పటికే చాలా వరకు 30 గ్రామాల్లో కూడా ఈ ఎఫ్యూఆర్ కానీ విలేజ్ కాలనీని ఫిక్స్ అవడం అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ 2 స్టార్ట్ చేస్తున్నారు. ఇది కూడా కనీసం 1 మంత్లో ఇది కూడా మ్యాక్సిమం అయిపోతుంది. ఇది అయిన తర్వాత మిగిలిన గ్రామాలు కూడా ఇప్పుడు మండలికి ఒక గ్రామం అనుకున్నాము. ఆ మిగిలిన గ్రామాలు కూడా తదుపరి రీసర్వే విధంగా మంచిగా చేసి ప్రజలకి అలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. ఇది ఇందులో ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే రీసర్వేలో సమస్యలు వస్తే నేరుగా మన ఆఫీస్కి కాంటాక్ట్ అయ్యే విధంగా ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా త్వరలో ఏర్పాటు చేసి మీకు కూడా చెప్తాము. ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. రీసర్వే కాకుండా వేరే సమస్యలు ఉంటే కూడా సర్వీస్ సమస్యలు ఉంటే నేను నేరుగా ఏడీకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఈ కాల్ సెంటర్ ఫోన్ చేయొచ్చు. జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు మెరుగైన జీవనోపాధుల కల్పనలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. శనివారం ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుపై సంక్షేమ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, బీసీ, మైనార్టీల జీవనోపాధులు మెరుగుపడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బీసీ కార్పొరేషన్ కింద అర్హత ఉన్న ఈబీసీ, కమ్మ, రెడ్డి, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, బలిజ, తెల్లగ, ఒంటరి సామాజిక వర్గాల వారికి 50% సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2800 యూనిట్లకు సబ్సిడీ కింద 61.25 కోట్ల రుణాలు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 916, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలకు 14 కోట్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. 108 ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టే విధంగా జీవోను విడుదల చేయడం హర్షణీయమని 108 ఉద్యోగుల సంఘం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం చిత్తూరు రెవెన్యూ భవన్లో 108 ఉద్యోగుల సర్వసభ్య సమావేశం 108 జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 108 ఉద్యోగులకు 12 గంటల పని దినాన్ని 8 గంటలకు కుదించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వాలు సైతం 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం హర్షణీయమని, ఇందులో భాగంగానే 108 ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక జీవోను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ జీవో ద్వారా 108లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులకు ఇతర శాఖల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 108 ఉద్యోగుల కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు కొత్త కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేపట్టిందని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కొలువులో భాగంగా ఖాళీలను భర్తీ చేసే సమయంలో 108 ఉద్యోగుల అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు వారికి సముచిత స్థానం కల్పించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం 108 ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఎన్నికలను నిర్వహించి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో భాగంగానే త్వరలోనే టెండర్ విధానం ద్వారా కొత్త సర్వీస్ ప్రొవైడర్కి సర్వీస్ని అప్పచెప్పి తద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అత్యవసర వైద్య సేవల్ని మెరుగుపరిచే విధంగా పనిచేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా నిన్నటి రోజు ఒక గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. ఇందులో భాగంగా 3 కమిటీ మెంబర్స్గా వేస్తూ త్వరలో ఈ టెండర్ ప్రక్రియను పూర్తి చేయమని చెప్పనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో టెండర్లలో
ఉద్యోగుల యొక్క సంక్షేమం కానీ, ఉద్యోగుల యొక్క రైట్స్ కానీ, ఉద్యోగుల పని విధానం కానీ, వీటన్నిటి విషయాల మీద ఆర్ఎఫ్బి అని ఒకటి ఉంటుంది. ఆర్ఎఫ్బిలో పొందుపరిచినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు నవంబర్ 25వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టి నాయకుల ధర్నాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చి వైద్య ఉన్నతాధికారుల ద్వారా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగ సంఘ ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు, యాజమాన్య పెద్దలతో కూర్చొని ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం మాకు ఒప్పుకున్నదో ప్రతి ఉద్యోగికి 108 ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి ప్రతి ఈఎంటీకి, ప్రతి పైలట్కి 4,000 రూపాయలు జీతం కాకుండా అందిస్తామనేటువంటి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదే మాట నిలబెట్టుకుంటూ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈఎంటీలుగా పనిచేస్తున్నారో ఆ ఈఎంటీలందరూ కూడా సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇస్తూ గవర్నమెంట్ త్వరలోనే జీవో ఇవ్వబోతుంది. తద్వారా 200 నుంచి 250 మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పైలట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంటు, జైళ్ళు మరియు ఫైరు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హాస్పిటల్లో ఏదైనా డ్రైవర్స్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు, హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు, మరియు ఆర్టీసీలో డ్రైవర్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు 108లో పనిచేస్తున్నటువంటి సర్వీస్ని పరిగణలో తీసుకొని వారికి పైలట్లందరూ కూడా సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇవ్వమని కోరడం జరిగింది. అది ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంటూ వాళ్ళ రిక్వెస్ట్ లెటర్ కూడా పంపించడం, ఆల్ డిపార్ట్మెంట్స్ని కలిసే ప్రయత్నం కూడా రాష్ట్ర కమిటీగా చేస్తూ ఉన్నాం. తద్వారా ఉద్యోగులు ఈ పడుతున్నటువంటి ఇబ్బందులు గ్రౌండ్ స్థాయిలో ఏమున్నాయి, అసలు రియల్గా రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర కమిటీ వాళ్ళతో మాట్లాడి మేము సమస్యల్ని తెలుసుకోవడమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈఎంటీ పైలట్ల లొకేషన్లో ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి మరియు సంస్థ యొక్క ప్రతినిధులకు తెలియజేసి ఒక వారధిలా ఈ రాష్ట్ర కమిటీ పనిచేయాలన్న ఉద్దేశంతోనే మేము రాయలసీమ జిల్లాలన్నింటినీ కూడా పర్యటిస్తూ ఉన్నాం. వేసవి కాలం నేపథ్యంలో మామిడి పంట దిగుబడిని పెంచేందుకు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలను అందజేయడం జరుగుతుందని హిల్ ఇండియా లిమిటెడ్ డీజీఎం అజిత్ వర్మ తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్లో మామిడి పంట దిగుబడిలో భాగంగా పురుగుల నివారణకు సంబంధించి సస్యరక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిల్ ఇండియా లిమిటెడ్ డీజీఎం అజిత్ వర్మ పురుగుల మందు వాడకం పైన రైతులకు అవగాహన కల్పించారు. పలువురు శాస్త్రవేత్తలు ఏ మోతాదులో పురుగుల మందు పిచికారీ చెయ్యాలి అన్న అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పరిధిలోని పలు మండలాల నుండి రైతులు పాల్గొన్నారు. For the safe and judicious use of pesticides. This meeting we are conducting since 2016, all India basis. The objective of this meeting is to train the farmers how to use pesticides safely. That is the objective which has been directed by the government of India, and the child is doing this program since 2016. Percolate this message among the farmers so that farmers should be able to save themselves. They should be trained, and if they are trained, then they will also train the other farmers also. That is the primary objective. So today this message we have given to the farmers, and our scientists from the Rangarao University, Madam and sir has also given this message to the farmers, and they have also given how the pesticide should be used safely and what are the latest chemicals, green chemicals which are safe to the humans and customers, consumers also, that have been told by the scientists to the farmers. తిరుమల బూందీ పోర్టు పరకామణి భవనంలో శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యాలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవన్లో సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు పగడబందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బూందీ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.